హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ రావడం జరిగిందండి. సో ముఖ్యంగా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అందించబోతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో పెన్షన్లకు సంబంధించి పంపిణీ చేయడం అయితే జరిగింది కదా. వాస్తవానికి కొత్త వారికి ఎప్పటి నుంచి మరి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వనున్నారు. దాంతోపాటు ఎలాంటి పత్రాలు అవసరం అవుతాయి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి టాప్ 5 ముఖ్య అంశాలతో పాటు ఆ వివరాలు ఏంటనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే నవంబర్ 14వ తారీఖు అండి. సో ఒక్కొక్కటిగా అప్డేట్స్ అన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ చూస్తే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి. సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే అదేవిధంగా బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, వాటిలో లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. సో వివరాలకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఎలక్షన్ సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక ముఖ్యంగా ఈరోజు ఫలితాలు అయితే విడుదల కావడం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం సాధించడంతో ఇక ఇందుకు సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విజయం కాంగ్రెస్కు ప్రభుత్వాన్ని ఊపించినట్లు. సో దీంతో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి అంటే స్థానిక సంస్థల ఎలక్షన్లు అనగా గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు, వార్డు మెంబరు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఏదైతే ఉన్నాయో ఎలక్షన్లకు వెళ్ళాలని ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. 42% బీసీల రిజర్వేషన్ లీగల్గా సమస్యలు ఉండడంతో మొత్తం 50% లోపే అవి ఉండేలా అధికారులు కూడా మరో నివేదికనైతే రెడీ చేయడం జరిగింది. త్వరలో నోటిఫికేషన్ అయితే ఇస్తారు. దాంతోపాటు దీనిపైన బీసీల నుంచి వ్యతిరేకత రాకుండా ఆ నేతలకు వివరించాలని మంత్రులు సీఎం అయితే సూచించినట్లు సమాచారం. సో నోటిఫికేషన్ అనేది మనకు ఈ నెలాఖరులోగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు భావిస్తున్నారన్నమాట. మహిళలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా గుడ్ న్యూస్ రావడం జరిగింది. అది చూసిన తర్వాత ఆసరా పెన్షన్ల వివరాలు తెలుసుకుందాం. ఇక తెలంగాణ రాష్ట్రంలో మహిళల సంక్షేమం, చేనేత రంగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మహిళలకు ఏదైతే మహిళల గుడ్ న్యూస్ ఇందిరమ్మ జయంతి నాడు డబుల్ ధమాకా ఒక్కొక్కరికి అయితే సో గుడ్ న్యూస్ అనే విధంగా రావడం జరిగింది. అంటే ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని నవంబర్ 19వ తారీఖు అంటే ఈ నెలలోనే మనకు 19వ తారీఖున మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా చేరున్నారనమాట. 64 లక్షలకు పైగా మహిళా స్వయం సహాయక బృందాలకైతే ఇవ్వనున్నారు. బతుకమ్మ స్థానంలో ఇందిరమ్మ చీరలు అనేది ఇప్పుడు ఇవ్వడం అయితే జరుగుతుంది అని సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పథకాన్ని ప్రారంభించారు. ఈ ఏడాదికి ఒక్కో చీరకు ప్రభుత్వం 480 రూపాయలు కేటాయించింది. గత ప్రభుత్వం చీరకు ఖర్చుకు వచ్చేసి దాదాపు 350 రూపాయల వరకు అయితే ఖర్చు చేశారనమాట. సో మొత్తం మీద అయితే ఇవి ఎవరికి అందిస్తున్నారు ఏందనేది ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆర్డర్లు అనేది ఇవ్వడం జరిగింది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, హన్మకొండ జిల్లాలో చేనేత కార్మికులకు వీటిని తయారు చేయాలని చెప్పేసి ఉత్పత్తికి సో చాలా వరకు ఆల్రెడీ కంప్లీట్ కావడం జరిగిందట. సో మొత్తం మీద ఉత్పత్తికి సంబంధించి ఇందులో వచ్చేసి ఎవరికి ఇస్తున్నారు ఏంటి, గ్రామీణ ప్రాంతంలో కూడా మహిళలకైతే అందిస్తారనమాట. పట్టణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకు మెప్మా ద్వారా కలెక్టర్ల పర్యవేక్షణలో చీరలు పంపిణీ జరుగుతుంది. దాదాపు 4,35,000 మందికి అయితే ఏదైతే ప్రభుత్వమే నేరుగా అందించనుంది. మొత్తం మీద హెచ్జిఎస్ బృందాలు అదేవిధంగా 1.70 లక్షల ఎస్హెచ్జి బృందాలు ఉన్నాయి. మొత్తం కలుపుకున్నట్లయితే 64,69,000 మంది లబ్ధిదారులు అదైతే చీరలు అనేది వారికి అందించనున్నారు అనమాట. సో ఇక వృద్ధులకు ఒక రకంగా పొడవు, అదేవిధంగా యువకులకు మరో రకమైన చీరలు మీటర్ల పొడవు అనేది ఉంటుందన్నమాట. సో ఇవి ప్రభుత్వం అనేది ఇవ్వడానికి సిద్ధం కావడం అయితే జరిగిందనమాట. ఈ నెల 19వ తారీఖు నుంచి అయితే అందించడం జరుగుతుంది. అంటే ఇందులో ముఖ్యంగా మధ్య వయస్కులు అంటే 6.5 మీటర్లు, అదేవిధంగా వృద్ధుల కోసం అయితే 9 మీటర్ల పొడవున్న చీరలు అయితే పంపిణీ అనేది చేయడానికి సిద్ధం చేయడం జరిగిందనమాట. సో ఇదొక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఇదైతే దివ్యాంగులకు సంబంధించి అంటే ఇందులో కంప్యూటర్ ఆపరేటర్, సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్ గురి కావడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏందని చూసుకున్నట్లయితే ఖమ్మంలో శ్రీనివాస్ నగర్ చెందిన కుక్కలచరణ్ రాజు కొంతకాలంగా ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో డేటా ఎంట్రీకి అయితే పనిచేస్తున్నారనమాట. సో ఇందులో వారు ఏం చెప్తున్నారు ఏంటంటే దివ్యాంగులకు వైకల్యాన్ని నిర్ధారించే సదరం సాఫ్ట్వేరు అసెస్మెంటు డిసేబుల్డ్ ఫర్ యాక్సెబిలిటేషన్ ఎంపవర్మెంట్ క్యాంపులలో అవినీతి అనేది జరిగినట్లు
అక్రమాలకు కేరాఫ్గా మారుతున్నాయని ఆరోపణలు అయితే వినిపిస్తున్న క్రమంలో సో యాక్సిడెంట్లు అయిన వారు కొందరు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న మరికొందరు తప్పుడు మార్గంలో సదరం సర్టిఫికెట్లు అయితే తీసుకుంటున్నారన్నమాట. దీంతో అంటే ముఖ్యంగా ట్రాన్స్ఫర్ల కోసం ప్రమోషన్ల కోసం ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు 30,000 వరకు ఖర్చు చేసి మరి బ్రోకర్ల ద్వారా సదరం సర్టిఫికెట్లు పొందుతున్నట్లు తెలుస్తుందన్నమాట. సదరం క్యాంపుల అక్రమాలకు గతం నుంచి ఆరోపణలు అయితే ఉండగా ఇటీవల కలెక్టర్ రణదీప్ దురిశెట్టి చేయించిన ఎంక్వైరీతో మరోసారి ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చిందనమాట. సో తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి ముఖ్యంగా సదరం క్యాంపుల నిర్వహణలో ఖమ్మం జిల్లాలో 2వ స్థానంలో అయితే ఉంది. ప్రతి నెలలో కనీసం 5 సదరం శిబిరాలు నిర్వహిస్తుండగా ఒక్కో శిబిరానికి 100 నుంచి 150 మంది అయితే హాజరు కావడం జరుగుతుందని చెప్పేసి అయితే సర్టిఫికెట్లు ఎవరికి ఇస్తారంటే చిన్నప్పటి నుంచి శారీరక వైకల్యం ఉన్న వారికి, ఏదైనా ప్రమాదం వైకల్యం పొందిన వారికి, మానసిక లోపాలు, కంటి చూపు సమస్యలు, అదేవిధంగా మూగ చెవిటి లాంటి సమస్యలు ఉన్న వారికి ప్రభుత్వం సదరం క్యాంపుల ద్వారా ధృవీకరణ పత్రాన్ని అయితే అందిస్తారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అదేవిధంగా ఏ సౌకర్యం పెంచుకోవాలనుకున్న ఈ సర్టిఫికేట్ తప్పనిసరి. కొత్త సర్టిఫికేట్లు తీసుకోవాలన్నా ఇప్పటికే ఉన్నటువంటి వారు రెన్యువల్ చేసుకోవాలన్నా సదరం క్యాంపులు అనేది హాజరు కావాల్సి అయితే ఉంటుంది. ఎక్కువ శాతం వైకల్యం ఉన్న వారికి శాశ్వతంగా, మరికొందరికి ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాల పరిమితి సర్టిఫికేట్లు అయితే ఈ రకంగా అయితే అందిస్తారు. కాబట్టి దివ్యాంగులకు కార్లు ఇతర వాహనాలు కొన్న సమయంలో కూడా 1,00,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా దీనివల్ల ప్రయోజనం అయితే పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్లో కూడా దీనివల్ల 5% రిజర్వేషన్లు కూడా ఉంటుంది కోట. దీంతో కొద్ది శాతం వైకల్యం ఉన్న వారు కూడా డబ్బుల ద్వారా మేనేజ్ చేస్తూ ఎక్కువ శాతం వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్లు అయితే పొందుతున్నారని చెప్పేసి ఆరోపణలు అయితే వచ్చాయన్నమాట. జిల్లా స్థాయిలో కొందరు డాక్టర్లు తమ డ్రైవర్లు, ప్రభుత్వ ఆసుపత్రి అటెండర్లు, వార్డ్ బాయ్స్, ఎక్స్రే తీసే సిబ్బంది మధ్యవర్తులుగా చేసుకొని దందా కంటిన్యూ చేస్తున్నారని ఆరోపణలు అయితే వచ్చాయన్నమాట. సో ఇవన్నీ కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంకా డాక్టర్తో సహా మరో ముగ్గురికి కలెక్టర్ నోటీసులు అయితే అందించారు. తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి అంటే 10,000 నుంచి 30,000 వరకు అయితే వసూలు చేస్తున్నారనమాట. సో ఇవన్నీ కూడా దర్యాప్తులు అయితే తేలడం అయితే జరిగిందనమాట. సో ఎవరైతే అక్కడికి వెళ్ళారో క్యాంపులో ఇక ముఖ్యంగా అనర్హులు ఉన్నారో, సో అర్హతగా సాధించినట్టు సర్టిఫికెట్లు పొందారో వారందరినీ కూడా మొత్తం మీద అయితే వారికి ఎవరైతే చేశారో అంటే ఈ రకంగా అధికారులను కూడా వారిని ట్రాన్స్ఫర్ చేయడం, అదేవిధంగా సస్పెండ్ అనేది చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి సో ఎందుకంటే నిజమైన లబ్ధాలకు అన్యాయం జరగొద్దని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మొత్తం మీద అయితే ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ముఖ్యంగా కొత్త పెన్షన్లు, అదేవిధంగా ఇప్పుడు తీసుకున్నటువంటి పాత పెన్షన్లు ఏదైతే నెల పెన్షన్లు ఆల్రెడీ మనం అంటే పోయిన నెల ఆల్రెడీ నెల చివరి వారంలో ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు చాలా వరకు అయితే డబ్బులు అనేది ఆరోగ్య నిమిత్తం అదేవిధంగా చాలామందికి అంటే నిత్యావసర సరుకులు మార్కెట్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి కాబట్టి వాటిని ఇప్పటివరకు అయితే పైసలు అనేది ఖర్చు చేశారు. ఇప్పుడు ఈ నెల పైసల కోసం అయితే ఎదురు చూస్తున్నారనమాట. ఎప్పుడు అందిస్తారు ఏంటి, ఎలాంటివి మార్పులు చేయబోతున్నారు ఏంటి అంటే సో మొత్తం మీద అనర్హులు కనుక ఉన్నట్లయితే వారికి నోటీసులు అయితే అందిస్తున్నారు, వారిని అయితే తొలగిస్తారనమాట. సో నిజంగా అర్హులు ఉన్న వారికి మాత్రమే అందాలని చెప్పేసి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కొత్త పెన్షన్లకు సంబంధించి త్వరలోనే మరి స్థానిక సంస్థల ఎలక్షన్లకు వెళ్ళాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉన్నట్లు వార్తా కథనాలు వినిపిస్తున్నాయి. చూడాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా తెలంగాణ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తానండి.